హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాబ్జీ, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీలో ఎక్కువ మార్క్స్ ఎలా సంపాదించాలి అనే దానిపై మా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్తో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే ఎస్ఎస్సి జీడీలో ఎక్కువ మార్కులు ఎందుకు సంపాదించాలి అనేది మీకు తెలుసు. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ కేటగిరీలో చాలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. దాంట్లో ద బెస్ట్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా నీకు ద బెస్ట్ మార్క్స్ ఇంపార్టెంట్. మరి ద బెస్ట్ మార్క్స్ సాధించాలంటే ఖచ్చితంగా ద బెస్ట్ ప్లాన్ ఇంపార్టెంట్. ఆ బెస్ట్ ప్లాన్ని కంప్లీట్గా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్తో డిజైన్ చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. మరి వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో టు ద వీడియో. ద బెస్ట్ మార్క్స్ రావాలంటే ద బెస్ట్ రీజన్ ఫస్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ద బెస్ట్ రీజన్ అంటున్నంటే మీరు రీజన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు చాలా బాగా ప్రిపేర్ అవుతారు. బట్ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పటికి ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ ముందు అటెంప్ట్ చేయాలి అనేది చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఏది అటెంప్ట్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. దానివల్ల ఎక్కువ మార్క్స్ సాధించలేకపోవచ్చు. బట్ మేము చెప్పే స్ట్రాటజీ ఒకసారి వినండి. ఏంటంటే ఫస్ట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ ఏ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఎందుకు ఆ సబ్జెక్ట్ని మీరు చెప్తున్నారు? యాక్చువల్గా మీకు ఎస్ఎస్సి జీడీలో ప్రతి పార్ట్ కూడా 25 మార్క్స్ అయితే ఉంటున్నాయి. మరి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్లో కూడా మీకు 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మనం ఆలోచిస్తే నేను ఇక్కడ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ పెట్టకుండా జనరల్ నాలెడ్జ్ని ఎందుకు చెప్తానంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీకు 25 బిట్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లు అయితే ఉంటున్నాయి. మరి ఆ 25 మార్క్స్ జనరల్గా మీరు చదవడానికి లీస్ట్గా తీసుకుంటే ఒక 10 మినిట్స్లో 25 బిట్స్ని ఈజీగా చదవచ్చు. అలా కాకుండా అదే టైంలో నువ్వు ఒక 10 అర్థమెటిక్ బిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు అర్థమెటిక్లో టాప్ స్టూడెంట్ అయినా కూడా అక్కడ మీరు 10 మినిట్స్లో 10 బిట్స్ చేయడం కొద్దిగా కష్టమైన పని. అలా కాకుండా అదే 10 మినిట్స్లో ఈ జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఖచ్చితంగా మీరు 10 మినిట్స్లో 25 బిట్స్ని చదవగలరు. అండ్ దాంతోపాటుగా ఎక్కువ మార్క్స్ సాధించడానికి ఛాన్స్ అయితే ఉంది. అందుకు మేము ఫస్ట్ దాన్ని మేము ప్రిఫర్ చేస్తున్నాం. ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకోవాలంటే రీజనింగ్. రీజనింగ్నే నేను సెకండ్ సబ్జెక్ట్గా ఎందుకు పెడుతున్నానంటే యాక్చువల్గా రీజనింగ్ ఇది ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అంటారండి. ఎందుకు ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అంటారంటే ప్రతి స్టూడెంట్ కూడా ఈ సబ్జెక్ట్ని చదవడానికి ఇష్టపడతాడు, వినడానికి ఇష్టపడతాడు అండ్ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడతాడు. అండ్ ఎస్ఎస్సి జీడీలో ఎక్కువ మార్కులు తెచ్చే ఫ్రెండ్ ఎవడంటే రీజనింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ అక్కడే గెయిన్ చేయొచ్చు. అందుకు మేము చెప్తున్నాం రీజనింగ్ని మీరు సెకండ్గా అటెంప్ట్ చేస్తే చాలా మంచిది. దాంట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అందరూ దాన్ని ఈజీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్పేది అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఒక విషయం అయితే నేను మాట్లాడాలి. యాక్చువల్గా చాలామందికి ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా నేను అద్భుతంగా చేయగలను అనేటప్పుడు థర్డ్ ఆప్షన్లో ఇంగ్లీష్ పెట్టండి, ఫోర్త్ ఆప్షన్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పెట్టండి. బట్ నేను చెప్తున్నానంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ అంటే మ్యాథ్స్తో కంపారిజన్ చేస్తే ఇంగ్లీష్ని చాలా ఎక్కువ భయపడుతున్నారు. కాబట్టి అందుకు నేను ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పెట్టి ఇంగ్లీష్లో లాస్ట్ని ఉంచడం జరిగింది. మరి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడే మీనింగ్ ఉంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే నీకు ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ కానీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ కానీ ఎటువంటిది ఇవ్వడు. ఎందుకంటే దీని క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్ కనుక వాడు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని అంటే ఖచ్చితంగా మనకి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాథ్స్తో పాటుగా అండ్ 9th క్లాస్లో ఉన్నటువంటి మెన్సురేషన్ టాపిక్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్నాడు, దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకు నేను థర్డ్ ఆప్షన్గా పెట్టున్నాం. అండ్ మనం 4th వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇంగ్లీష్. ఇది అప్పటికి మీకు టైం ఉంటే మీకు క్యాపబిలిటీ ఉంటే 25 మార్క్స్కి కొద్దిగా కష్టపడి గ్రామర్ నేర్చుకోగలితే ఖచ్చితంగా దీంట్లో కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా కాకుండా ఒకవేళ నువ్వు అర్థమెటిక్నే ఫస్ట్ తీసుకున్నావు, నువ్వు బాగా అర్థమెటిక్ చేయగలవు అని చెప్పేసి దాన్ని ఫస్ట్ తీసుకున్నావు. ఇన్ కేస్ ఒక 6 బిట్స్ చేస్తున్నావు, 6 బిట్స్ చేసిన తర్వాత 7th బిట్ నీకు రావట్లేదు, దాన్ని ట్రై చేస్తావు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఈ టైం వేస్ట్ అవడం వల్ల టైం వేస్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్తో అక్కడ నీలో కంగారు అనేది మొదలవుతుంది. ఈ కంగారుతో నీ ఎగ్జామ్లో ఉన్నట్టు మిగతా ఈజీ బిట్లు కూడా చేసేదానికి అవకాశం పోతుంది. ఇలా నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా అక్కడ నువ్వు కోల్పోతున్నావు. ఇదైతే మీరు గమనించాలి. అందుకు మేమిచ్చే ఈ ఆర్డర్ని ఫాలో అయితే ఖచ్చితంగా 100% నువ్వు ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయగలవు. అయితే ఈ 4 సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా చదవాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ని ఏం చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయని అని పూర్తిగా అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఈ సబ్జెక్ట్స్లో ముందుగా మనం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూద్దాం. ఈ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ని ఎస్ఎస్సి జీడీలో ఏం ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాం.
జనరల్గా చాలామంది అర్థమెటిక్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి డౌట్. యాక్చువల్గా ఆర్డర్ ఫాలో అయితే అర్థమెటిక్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం చాలా 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 ఈజీ. అయితే ఆర్డర్ అంటే ఏంటి అంటే ఏ చాప్టర్ నువ్వు ఫస్ట్ నేర్చుకుంటే ఆఫ్టర్ దట్ ఏ చాప్టర్ నేర్చుకుంటే నీకు ఈజీగా అర్థమెటిక్ వస్తుంది అనే విషయం మీద మీకు చెప్తున్నాను. జనరల్గా ఇది వాడిచ్చిన సిలబస్ పేపర్, కంప్లీట్గా సిలబస్ ఒకటైతే మీరు అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్ ఇక్కడ వాడి సిలబస్లో రేషియో అండ్ ప్రపోర్షన్ అన్నాడు, బట్ ఇక్కడ నేను టాపిక్స్ రాసాను. ఈ టాపిక్స్ అనేది వాడు సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ సిలబస్ పేపర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్లో ఈటీసీ అని ఇచ్చాడు. అంటే ఈ టాపిక్స్ కాకుండా అడిషనల్ టాపిక్స్ కూడా వస్తాయి. ఆ అడిషనల్ టాపిక్సే ఏంటంటే ఇవి, అంటే రేషియో ప్రపోర్షన్ అని వాడు సిలబస్లో రాశాడు, కానీ ఈ ఏజెస్, పార్ట్నర్షిప్, అలిగేషన్ మిక్సర్ అనేది వాడు మెన్షన్ చేయలేదు. బట్ ఈటీసీ కింద వచ్చేటప్పుడు ఈ టాపిక్కి కంటిన్యూషన్ కాబట్టి తప్పకుండా అవి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అయితే మీరు ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేసేటప్పుడు దేన్ని ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలంటే చూడండి, ఇందులో మనకి సిలబస్ పేపర్లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇక్కడితో స్టార్ట్ అవ్వండి. దీని మీద మీరు బాగా అవగాహన చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చాప్టర్ ఏం చూస్తారంటే పర్సంటేజెస్ అనే చాప్టర్ చూడండి. ఆఫ్టర్ దట్ పర్సంటేజెస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. నేను చెప్పే ఆర్డర్ గుర్తుంది కదా, ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజ్ అండ్ రేషియో ప్రపోర్షన్. ఈ 3 టాపిక్స్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ఈ టాపిక్స్ చాలా 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 ఈజీగా మనకు వచ్చేస్తాయి. పర్సంటేజ్ నేర్చుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్ ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయి. అలాగే ఫ్రాక్షన్స్ నేర్చుకున్నట్లయితే ఈ పర్సంటేజ్కి, రేషియో ప్రపోర్షన్స్కి కంప్లీట్గా లింకప్ కనుక. నెక్స్ట్ ఇక్కడ మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ నేర్చుకోవడం వల్ల ఈ 2 టాపిక్స్ కూడా మీరు నేర్చుకున్నట్టు అవుతుంది. అండ్ టైమ్ అండ్ వర్క్ నేర్చుకోవడం వల్ల ఈ 2 టాపిక్స్ నేర్చుకోవడం అవుతుంది. అంటే మేజర్గా మీరు గమనిస్తే ఫస్ట్ వన్ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, అండ్ ఆఫ్టర్ దట్ పర్సంటేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్, అండ్ నెక్స్ట్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ నెక్స్ట్ వన్ టైమ్ అండ్ వర్క్. ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈజీగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేదానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ మనం రీజనింగ్ సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పటికి దీన్ని 3 కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వెర్బల్ రీజనింగ్, అండ్ సెకండ్ వన్ నాన్ వెర్బల్ రీజనింగ్, అండ్ థర్డ్ వన్ లాజికల్ రీజనింగ్ అని చెప్పొచ్చు. ఈ 3 పార్ట్స్ డివైడ్ చేశారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడే చెప్పాను ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అని చెప్పేసి, దీని నుంచి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి చాలా 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 హోప్స్ అయితే ఉన్నాయి. కాబట్టి దీని మీద మీరు ఎక్కువగా ప్రాక్టీస్ మీద పెట్టండి. అంటే సబ్జెక్ట్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే దీని నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని కొద్దిగా బ్యాక్వర్డ్ పెట్టండి, ఎందుకంటే దీని నుంచి వచ్చే మార్క్స్ 2 or 3 మార్క్స్ ఏంటంటే అవి లాజికల్ రీజనింగ్. సో మరి మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తాయంటే ఇక్కడ నాన్ వెర్బల్కి వద్దాం. నాన్ వెర్బల్ నుంచి ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ నుంచి 5 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ నాన్ వెర్బల్ టాపిక్లో 11 టాపిక్స్ ఉన్నాయి. ఈ 11 టాపిక్లో అన్నీ ప్రిపేర్ అవ్వండి, బట్ కొన్నిటి మీద బాగా ఫోకస్ చేయండి. అవి ఏంటంటే ఒకటి డైస్, అండ్ ఇది ఎంబెడెడ్ ఫిగర్స్, అండ్ కౌంటింగ్ ఫిగర్స్, అండ్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, అండ్ ఫిగర్ కాంప్లీషన్స్. వీటి మీద ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ పెట్టండి. అంటే రిమైనింగ్ టాపిక్స్ విడిచిపెట్టానని చెప్పట్లే, దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు స్లాట్స్ ఎక్కువ అవ్వచ్చు. ఒక స్లాట్లో దీని మీద ఎక్కువ రావచ్చు, లేదా సెకండ్ స్లాట్లో దాని మీద ఎక్కువ రావచ్చు. అందుకు మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ రిమైనింగ్ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మనకి వెర్బల్ రీజనింగ్ ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం, మోర్ మార్క్స్ రీజనింగ్లో, వెర్బల్ రీజనింగ్లో వచ్చే అవకాశం ఉంది. ఇది సెకండ్ కేటగిరీ, ఇది ఫస్ట్ కేటగిరీ, ఇది లాస్ట్ కేటగిరీ. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు అన్ని టాపిక్స్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ ఫోకస్ టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిరీస్, అండ్ అనాలజీ, అండ్ క్లాసిఫికేషన్, అండ్ సిలోజన్స్, అండ్ మిస్సింగ్ నెంబర్స్, అండ్ లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్. ఇవి తప్పకుండా ఎక్కువగా ఫోకస్ చేయవలసిన విషయాలు. వీటి మీద ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయడం వల్ల ఖచ్చితంగా బిట్స్ ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికోసం అయితే ప్రాక్టీస్ మాత్రమే ఎక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్. చాలామంది ఈ సబ్జెక్ట్ని భయపడుతూ ఉంటారు, కానీ ఒకటి చెప్పగలం, ప్లాన్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. దీనికోసం కూడా వద్దాం ఒకసారి. ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి 3 పార్ట్స్. దీంట్లో మార్క్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ మీరు ఫోకస్ చూడండి. గ్రామర్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ చూసినట్లయితే 8 to 10 మార్క్స్ యావరేజ్గా. ఓకేనా, అండ్ వొకాబులరీకి వచ్చేటప్పటికి 6 to 8 మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ రీడింగ్ కాంప్రహెన్సివ్ చూసేటప్పటికి 6 to 9 మార్క్స్ కనిపిస్తున్నాయి. బట్ నేనైతే ఒకటి చెప్తున్నాను, ఏంటంటే అది సపోజ్కి మీరు గ్రామర్ టాపిక్ మీద బాగా ఫోకస్ పెట్టండి. బాగా అంటే గ్రామర్ టాపిక్ ఎంత బాగా నేర్చుకుంటే అక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పాను, 8 to 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు గ్రామర్ టాపిక్ మీద ఎంత బాగా ఫోకస్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఏంటో అడ్వాంటేజ్ అంటే ఇక్కడ నువ్వు గ్రామర్ టాపిక్ ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆటోమేటిక్గా కంప్లీట్గా నీకు రీడింగ్ కాంప్రహెన్సివ్ ఏదైతే ఉందో ఆ రీడింగ్ కాంప్రహెన్సివ్లో ఉన్నటువంటి 6 to 9 మార్క్స్ నీ చేతిలో ఉన్నట్టు. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్సివ్లో కంప్లీట్గా దేని మీద డిపెండ్ ఉంటుందంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గ్రామర్ టాపిక్స్. అందుకు మీరు గ్రామర్ మీద బాగా ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడున్న మార్క్స్తో పాటుగా అంటే దీంతో పాటుగా ఈ మార్క్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీని మీద ఫోకస్ చేయండి. అప్పుడు దీని మీద కూడా ఫోకస్ చేసినట్టు. ఎందుకంటే దీంట్లో మనకి క్లోజ్ టెస్ట్ ఉంటుంది. చాలా వరకు దీనికి కాంప్రహెన్సివ్కు చేయాలంటే ఖచ్చితంగా గ్రామర్ ఇంపార్టెంట్. సో మై అడ్వైస్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్. కాబట్టి గ్రామర్ని ఫస్ట్ ఫోకస్ చేయండి, ఆఫ్టర్ దట్ దీన్ని చూడండి. అండ్ ఇక్కడికి వద్దాం, వెకాబులరీకి వచ్చేటప్పటికి నిజం చెప్పాలంటే ఇది ఎవరికి అంతుపట్టని విషయం అయినప్పటికీ కూడా ఇది ప్రీవియస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లైక్ సీజీఎల్ ఎగ్జామ్, ఎంటీఎస్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వెకాబులరీకి సంబంధించినటువంటి ఏమి ఇచ్చాడో గమనించండి. దాని మీద మనం పట్టు సాధిస్తే ఖచ్చితంగా ఈ వెకాబులరీ కూడా పూర్తి స్థాయిలో కాకుండా ఎంతో కొంత మార్క్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రకారం గ్రామర్ టు రీడింగ్ కాంప్రహెన్సివ్ అండ్ వెకాబులరీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో కూడా భయపడకుండా ఎక్కువ మార్క్స్ అయితే 100% అయితే వస్తాయి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇక్కడైతే ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అన్నాడు కానీ జనరల్ స్టడీస్ అనలా. ఎందుకంటే ఈ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటో పాయింట్ అంటే దీస్ క్వశ్చన్స్ మీన్స్ ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్. దీస్ క్వశ్చన్స్ విల్ బీ సచ్ దట్ దే డు నాట్ రిక్వైర్ ఏ స్పెషల్ స్టడీ ఎనీ డిసిప్లిన్. అంటే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్టులో దేంట్లో కూడా స్పెషల్గా గట్టిగా చదవాల్సిన అవసరం లేదు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన పాయింట్ని మనం గుర్తుపెట్టుకొని ఈ టాపిక్స్ని చదవాల్సిన అవసరం అయితే ఉంది. జనరల్గా మనం చూడంటే జనరల్ స్టడీస్ అంటే ఇన్డెప్త్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది జనరల్ స్టడీస్ కాదు. ఏం చెప్తున్నాడంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. అంటే జనరల్ అవేర్నెస్ అంటే నీ చుట్టుపక్కల నీకు ఎంతవరకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అనే దానిపై ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 3 టైప్ ఆఫ్ కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ ఈవెంట్స్. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్కి వచ్చేటప్పటికి మేము చెప్పే ప్రయత్నం అంటే లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ జీడీ ఎగ్జామ్, ఎనీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ కానీ చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కనుక మీరు ఏం చేస్తారంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కోసం మనకి సిలబస్ పేపర్లో చూస్తే సపోజ్కి పాలిటీ అన్నాడు. అంటే పాలిటీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ కాన్స్టిట్యూషన్స్ విషయాలు ఉంటాయి కదా, అది మాత్రమే చదివి సరిపోతుంది. సపోజ్కి హిస్టరీకి వచ్చేటప్పటికి ఏంటి, హిస్టరీకి వచ్చేటప్పటికి జనరల్గా మోడర్న్ హిస్టరీ మీద బాగా ఫోకస్ చేయండి. అంటే మోడర్న్ హిస్టరీ అంటే లైక్ మనకి వాస్కో గామా 1498లో స్టార్ట్ అయ్యాడు కదా, అక్కడి నుంచి మరి చివరిగా మన స్వాతంత్రం సాధించే వరకు ఉన్న ప్రతి ఈవెంట్ కూడా చదువుకుంటే బెటర్. అండ్ ఢిల్లీ సుల్తాన్లు అనే టాపిక్ కూడా ఒకటి చదువుకోవడం మంచిది. అండ్ కల్చర్ అంటే మన భారతీయ కళలు ఏంటనేది దాని మీద ఫోకస్ చేయడం మంచిది. అండ్ జనరల్ పాలిటీ అన్నాడండి సిలబస్లో అలా మెన్షన్ చేశాడు. జనరల్ పాలిటీ అంటే పాలిటీలో ఉన్నటువంటి బేసిక్ థింగ్స్ మాత్రమే చదవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ అన్నాడు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది మనకి జనరల్ నాలెడ్జ్లో రావచ్చు, జనరల్ అవేర్నెస్లో రావచ్చు, లేదా కరెంట్ ఈవెంట్స్లో రావచ్చు. ఎందుకంటే స్పోర్ట్స్ మీద కరెంట్ బిట్ ఇవ్వచ్చు, లేదా ఈ ఐటమ్ ఈ వస్తువు దేనికి సంబంధించింది అని అడగచ్చు. అలా స్పోర్ట్స్ నుంచి జనరల్ నాలెడ్జ్లో రావచ్చు, అవేర్నెస్ రావచ్చు, కరెంట్ అఫైర్స్లో రావచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మాత్రం చూడాలండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇది కంప్లీట్గా ఎనీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ తప్పకుండా మనకి వచ్చే టాపిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అండ్ డాన్సెస్ ఇది కంప్లీట్గా కూడా చదువుకోవాలి. డాన్సెస్ అంటే స్టేట్ సంబంధించిన డాన్సెస్ ఉంటాయి కదా, అది చదువుకోవాలి. నెక్స్ట్ రివర్స్, ఇండియాలో ఉన్నటువంటి కంప్లీట్ రివర్స్ మీకు ఐడియా ఉండాలి. ఇండియా నైబరింగ్ కంట్రీస్ సంబంధించిన రివర్స్ కూడా మనకి ఐడియా ఉండాలి. అండ్ డ్యామ్స్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ డ్యామ్స్ అన్నీ మీకు ఐడియా రావాలి. దాంతోపాటుగా ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ అని అన్నాడు. అంటే ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ అంటే మన ఇండియాకి ఆనుకున్నటువంటి భూభాగాన్ని సర్దుకున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ సంబంధించినటువంటి క్యాపిటల్స్ అండ్ ప్రెసిడెంట్స్, లేకుంటే ప్రధానమంత్రులు, లేకుంటే రాష్ట్రపతులు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీంట్లో మార్క్స్ ఎక్కువ సంపాదించాలంటే ఊరికనే ఏ బుక్ పడితే ఆ బుక్ చదవకుండా చిన్న సిలబస్ ప్రకారం డీటెయిల్గా చదువుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ సాధించే
సాధించే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కరెంట్ అఫైర్స్కి మాత్రం తక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ జాగ్రఫీ దగ్గరికి వద్దాం. జాగ్రఫీ దగ్గరికి వచ్చినప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అంటే జాగ్రఫీ అనేది మనకి జీకే ఓరియంటెడ్లో చాలా ఎక్కువ బిట్స్ వస్తాయి. అంటే జాగ్రఫీలో డ్యామ్స్ వస్తాయి, రివర్స్ వస్తాయి, అండ్ చాలా వరకు ఈ జాగ్రఫీ జీకేతో రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్. దీంతో పాటుగా ఇంకా బేసిక్ సైన్స్ అండి. బేసిక్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సపోజ్కి బయాలజీలో విటమిన్స్ టాపిక్ ఉంటుంది కదా, విటమిన్స్ అండ్ డిసీజెస్ ఇలాంటి టాపిక్స్ చూడడం వల్ల మనకి ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా బేసిక్ విషయాలు అండ్ సైంటిస్టుల కోసం నేర్చుకోవడం తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటుగా సైంటిఫిక్ రీసెర్చెస్ అంటే ఈ మధ్యన జరిగినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లో ఏదైనా విషయాలు ఉంటే తీసుకొని చదవడం అయితే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మొత్తం స్ట్రాటజీ ప్లాన్, ఏ విధంగా ఏ సబ్జెక్ట్ ముందు ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా చదవాలి, అండ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఏది అటెంప్ట్ చేయాలనేది చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కంప్లీట్గా మీకు విద్యార్థులకు అవసరమైన విధంగా మా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్ అంతా తయారు చేయడం అయితే జరిగింది.